నిజంగా చెప్పినా నేను హీరోయిన్ అవ్వాలి నువ్వు అనుకున్నావు అనుకో, ఏ ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళద్దు. సావిత్రి గారి సినిమాలు అన్నీ వేసుకుని రోజుకు 1 గంట చూడు, నువ్వు ఆర్టిస్ట్ అయిపోతావు. అవే వాళ్ళ బుక్స్ మనకి, వాళ్ళ లైబ్రరీ. వాళ్ళేంటి సావిత్రి గారు ఏమండి ఇలా రండి అనాలి, ఆవిడ డైలాగ్ చెప్పేది కాదు అండి. అలాగే మీనాకుమారి కళలతో యాక్ట్ చేసింది. రామారావు డైలాగ్ చెప్పాలండి, ఏమైంది అనేవాడు. అదన్నీ యాక్టింగు. ఒక కృష్ణుడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా ఉంటాడు, ఓ రావణాసుడు ఎలా ఉంటాడు, ఇవన్నీ చూపించారు. ఆ యాక్టింగ్ అంటే ఇది అని ఒక లైబ్రరీకి బుక్కులు అంటారు. ఒక రామాయణం మహాభారతం ఎలా పెట్టుకుంటాం, ఓ బైబిల్ ఎలా పెట్టుకుంటాం, ఓ ఖురాన్ ఎలా పెట్టుకుంటాం, అలాగే సినిమా ఇండస్ట్రీకి బుక్స్ రాసిన వాళ్ళు ఒక రామారావు, నాగేశ్వరరావు, రంగారావు, సావిత్రి గారు, ఒక ఘనసాల గారు. అంటే రాజబాబు గారి బయోపిక్కి సంబంధించి ఏమన్నా ఆలోచనలు ఎవరైనా ప్రతిపాదించారా అండి? మీకు ఎలాంటి ఇష్టం కావచ్చు, ఇంట్రెస్ట్ ఉంది, అలాంటిది ఒక చిత్రం తెరకెక్కిస్తే బాగుంటుంది అని చెప్పి? నిజంగాను చాలా మంచి ప్రశ్న. బయోపిక్ అనేది లైఫ్లో ఒకసారి చేస్తారు కదా, ఒకసారి చెయ్యాలి. అంతే, బయోపిక్ అనేది లైఫ్లో ఒకసారి చేస్తారు, అది చాలా కరెక్ట్గా చేయాలి. మేము సావిత్రి గారు చూసాం కదా, మహానటిలో నేను సావిత్రి గారితో షూటింగ్లో చాలా పిక్చర్లు చేశా. ఒక ఆవిడకి మా అన్నయ్య సన్మానం చేయాలి. మా అన్నయ్య ప్రతి పుట్టినరోజుకి ఒక పెద్దాళ్ళకి సన్మానం చేసేవారు. ఒక ఏడాది సావిత్రి గారు సన్మానం చేశారు. ఆవిడ మీద బుక్ రాయడం కోసం ఆవిడతో 10 రోజులు పొద్దునెల్లో సాయంత్రం దాకా అక్కడే ఉండి ఆవిడ డీటెయిల్స్ అన్నీ రాసుకున్నాడు. అలాంటిది మహానటి నేను సినిమా చూశాక నిజంగా సావిత్రి గారు యాక్ట్ చేస్తుందా, ఆవిడ చూడడం వాళ్ళు మీరు అందరూ ఫీల్ అవ్వచ్చు. నేను ఆవిడతో గడిపోయా, అయినా నేను మోసపోయా. నిజంగా సావిత్రి గారు ఇలాగే అంత బాగా చేసింది అమ్మాయి, అంత సెలక్షన్ గొప్పది. ఐబ్రోస్ కానీ ఆ మూతి కానీ ఇట్టు అది బయోపిక్ అంతలా చేసిన వాళ్ళని అంత గ్రాండ్ సక్సెస్ అయింది. తప్పులు ఇప్పుడు అందరూ ఏంటంటే ఆ ఇంట్లో పూర్ణ గడిపిన పిల్లలు వాళ్ళ లవ్ స్టోరీ తెలియదు, వాళ్ళకి తెలియదు, అన్నీ తెలియవు, కొన్ని తప్పులు ఉండొచ్చు, అది మామూలు. కానీ అది ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటి, మేము చూసిన వాళ్ళం కూడా మేము ఎంజాయ్ చేసామంటే అంత బాగా తీశారు, అంత బాగా తీయాలి బయోపిక్ అంటే. అందుకనే ఆవిడ మహానటి బయోపిక్ అయ్యాక బాలకృష్ణకి ఒక్క ఏడాది ఆగుంటే రామారావు బయోపిక్ కూడా 1 year ఆడేసింది. ఎప్పుడైతే ఏమవుతుందంటే బయోపిక్ కంపారిజన్ వచ్చేస్తుంది కదా. అవును అవును, నిజంగా ఇప్పుడు రామారావు తక్కువ లేడు, బాలకృష్ణ గారు మామూలుగా చేయలే. ఇమ్మీడియట్గా మళ్ళీ నన్ను మీ అన్నయ్య గారు అప్పుడు మహానటి అయ్యాక నన్ను అడిగారు, ఏమండి రాజ్బాబు గారు బయోపిక్ చేస్తారా, అమెరికాలో ఒక 5-6 కోట్లు పెట్టి వాళ్ళు ఉన్నారు, తీయం, ఇప్పుడు తీయం, కొన్నాళ్ళు పోవాలి. అది కూడా రేపు బయోపిక్ తీస్తే మా వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళ పర్మిషన్ కావాలి. మేము అమెరికాలో మేము ట్రై చేయండి. ఇప్పుడు సబ్జెక్ట్ కావాలంటే అన్నయ్య స్కూలు, కాలేజీ, సినిమా ఆఖరి శ్వాస దాకా అన్నయ్య బ్యాచులర్గా ఉన్నప్పుడు లైఫ్ అన్నయ్యతో కూడా ఉన్నా, A to Z నాకు తెలుసు, నేనే చెప్పాలి. అందుకోసం నన్ను అడిగారు, నేనన్నా కొన్నాళ్ళు ఆగండి, అది మన చేతుల్లో లేదు, అది తీస్తే అలాగే ఉండాలి. అందుకోసం ఏంటంటే నేను ఇందాక చెప్పాక నేను దేవుడిని నమ్ముతా, నేను బాబాని నమ్ముతా, ఆ బాబా శక్తినిచ్చి లేదా మాకేంటంటే ఒక బ్యానర్ రాజుబాబు క్రియేషన్స్ అనే బ్యానర్ పెట్టి సరదాగా ఒక కామెడీ పిక్చర్ తీయాలని థాట్ ఈ కరోనాలో వచ్చింది. ఒక లైన్ వచ్చింది, అది ఇప్పుడేమో ఈ ఛానల్ ముందర చెప్తే ఆ థాట్ స్ప్రెడ్ అయిపోతుంది.
అది చెప్పను. నేను జాన్యువరిలో కాకపోతే ఫిబ్రవరి 10th నా బర్త్డే. ఆ రోజు ఎప్పుడూ అనౌన్స్ చేస్తాను. ఈ లోపల బ్యానర్ రిజిస్టర్ చేద్దామని రాజుబాబు క్రియేషన్ అని ఆ బ్యానర్ పెట్టి నేను ఉన్నంతకాలం ఎన్నాళ్ళంతో తెలియదు తీయడం. తర్వాత మా తమ్ముళ్ళు ఆ బ్యానర్లో పిక్చర్ తీయాలని, రాజుబాబుని అలాగే చిరంజీవిలాగా ఉంచేయాలని అనే ఆలోచన. అలా ఓకే. జీవితకాలంలో తప్పకుండా ఎన్నో ఆటుపోట్లు కష్టాలు ఎదుర్కొనే ఉంటారు. బాగా గుర్తుండిపోయిన కష్టం ఏదన్నా ఉందా అండి? రాజుబాబు గారు చనిపోవటం కాకుండా. అలా కాకుండా మాకు ముందరి నుంచి కూడా మా అన్నయ్య బాగా కష్టపడ్డాడు. బాగా చాలా చాలా కష్టపడ్డాడు. తిండికి బాధపడ్డాడు. ఇలా వెళ్ళాడు, బాగా సంపాదించాడు. మా నాన్నగారికి అప్పుడు చదివించి కెపాసిటీ లేని వలని ఎస్ఎల్ గారిని టీచర్ ట్రైనింగ్ చేశాడు. తర్వాత మేము పెద్ద అయ్యేప్పటికల్లా మాకు రాజుబాబు లాంటి అన్నయ్య వచ్చేసాడు. మేమందరం టోటల్గా మా ముగ్గురు తమ్ముళ్ళని డిగ్రీ అయ్యాక డిగ్రీ అవ్వాలి అన్నాడు. మా ముగ్గురిని డిగ్రీ చేయించాడు. అలాగే ఒక 70 మందిని బయట వాళ్ళని గ్రాడ్యుయేట్ చేశాడు. అలాగా ఫైనాన్స్గా ఏమీ కష్టాలు లేవు. కానీ అతి బాగా కష్టం ఏంటంటే దేవుడు కనపడ్డు. దేవుడు ఉన్నాడని నమ్మకం ఉండాలి. దేవుడిని నమ్మితే రాయిని రాత్రి విగ్రహంలో ఉంటుంది. నమ్మితే దేవుడు, నమ్మకపోతే దేవుడు కూడా రాయిలా కనపడతాడు. అందుకోసం దేవుడిని ఎక్కడా చూడలే ఎవరు. ఒక దేవుళ్ళ అన్నయ్య మాకు మాత్రం దేవుడు ఇచ్చాడు. అందుకోసం ఫైనాన్స్గా ఏమీ కష్టాలు లేకుండా మా అన్నయ్య అనేవాడు, నేను చాలా కష్టపడి పైకి వచ్చా, నువ్వు కష్టపడి పైకి రా అన్నాడు. నేను కష్టపడను అన్న. ఎందుకు కష్టపడవు అన్నాడు. ఒక రోజు, నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నీకు రాజుబాబులో అన్నయ్య లేడు, అందుకోసం నువ్వు కష్టపడాలి. నేను ఇండస్ట్రీకి ఎంటర్ నాకు రాజుబాబులో అన్నయ్య ఉన్నాడు, నేను కష్టపడక్కడ. అవునా? అలాగా. కానీ ఎప్పుడు నేను అన్నయ్య రికమెండేషన్ తోటి వేషం వేయలే. నాకు ఫస్ట్ పిక్చరు మా అన్నయ్య ఇలా చెప్పాడు, అదో తమ్ముడు వేషం ఉంది, రమాప్రభు వేషం వేసాను. 2 రోజులు కొడుకు. తర్వాత నాకు నేనే ఇందాక చెప్పానుగా, క్లాప్ కొట్టాక నేనే యాక్ట్ చేయాలి. అవును, అంతే. అందుకోసం నా వేషాలు, నా మంచితనం, నా టాలెంట్. 52 ఏళ్ళు, 703 సినిమాలు, తెలుగు 4 హిందీ, 2 మలయాళం, 1 తమిళ్ చేశానంటే అంత ఇది. నిజంగా దీని అంతటికి ఇంకోటి కూడా కారణం ఉంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, తోటి కళాకారులు, టెక్నీషియన్స్, రైటర్స్, కెమెరామెన్స్, లైట్ బాయ్స్, వీళ్ళందరూ తోటి మంచిగా ఉండబట్టి ఎవడైనా సరే టాలెంట్ కాదు, టాలెంట్తో పాటు మంచితనం కూడా ఉండాలి. ఈ ఇండస్ట్రీ దగ్గర ప్రతివాడి దగ్గర చేతిలో రాయి ఉంటుంది. చెడ్డాడు పడిపోగానే అందరూ పడపడబో కొట్టేస్తారు. మంచాడు పడిపోతే అలా లేవెత్తారు. అదే మన నిజంగా చెప్పాలంటే నాకు తెలుసుంది మన హీరో కృష్ణ గారు దీనికి నిదర్శనం. ఆయన మంచాడు. అందుకనే మహేష్ బాబు లాంటి కొడుకులు నేర్పి ఆయన అక్కడ కూర్చోబెట్టాడు. అంత మంచివాడు. నిజంగా అందరూ రామారావు మంచారు, నాగేశ్వరరావు మంచారు, అందరికీ ఉంటుంది. కానీ ఒక మంచితనంలో ఇన్నోసెంట్, ఆయన ఏం చేసినా నేనే చేయాలి అనే లెవెల్లో ఉండేవాడు. పిక్చర్లు తీశాడు. పద్మాలయ బ్యానర్లో యాక్ట్ చేయాలని అందరూ కుతూహలు పడేవారు. అలా ఆ ట్రీట్మెంట్ అలా ఉంది. అన్నీ ఆయన ఛాలెంజ్గా చేసేవాడు. మంచాడు.